ఇచ్చిందా? ఇప్పుడే అనౌన్స్ చేశారా? ఎలా చూస్తాం? ఎల్కేఆర్తోని ప్రధానమంత్రి. నేను ఫస్ట్ అద్వానీని చూసినప్పుడు ప్రధానమంత్రి అవుతాడు అనుకున్నాను. ఆ మోడీ గారు వచ్చారు, అది పోయింది. తర్వాత మొన్న ఎప్పుడో మోడీ గారు వచ్చిన తర్వాత పార్లమెంట్కి వెళ్ళినప్పుడు ఆయన వరండాలో నడిచొస్తుంటే చూశాను, ఆరోగ్యంగా ఉన్నాడు. రాష్ట్రపతి అవుతాడేమో అనుకున్నాను, అది పోయింది. ఇప్పుడు భారతరత్న ఇచ్చారు. భారతరత్న అంటే టోల్ గేట్లో టోల్ కట్టక్కర్లేదు. అక్కడ వేళ వెళ్ళి ఏ ప్రెసిడెంట్లో ఆయన ఉండాలో ఆ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఈయన తీసుకుంటాడు. నేను చూసింది వాళ్ళకున్న బెనిఫిట్ ఏంటంటే టోల్ గేట్స్ దగ్గర పెద్ద బోర్డు ఉంటుంది, భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, వీళ్ళెవరూ కూడా టోల్ కట్టక్కర్లేదు. అదొకటి. అంత మించి ఆయన ఇప్పుడు ఆ గౌరవం వల్ల ఆయన పెరిగే గౌరవం ఏముండదు. ఎల్కే అద్వానీ అనే మనిషి గౌరవం భారతరత్న ఇవ్వడం వల్ల కొత్తగా పెరిగేది ఉండదు. అంటే నీకు ఎంత పర్సెంట్ తప్పు చేసాడు అన్నది రిజల్ట్ రోజున తెలుస్తుంది మనకి. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు వేకర్ సెక్షన్స్ వాళ్ళు బయటకు వచ్చి చెప్పలేదు. మిడిల్ క్లాస్ బయట బహిరంగంగా తిడతాం. వేకర్ సెక్షన్స్ వాడు చెప్పలేడు, వింటూ ఉంటాడు. గ్రామంలో ఓటు వేయము అని చెప్పేస్తున్నారంటే ఓటు వేయరు, అందులో అనుమానం ఉంది. లాస్ట్కి వచ్చిన తర్వాత ఏమవుతుందన్నది నీకు చెప్పలేం. కానీ నాకేమనిపిస్తుంది అంటే డెఫినెట్గా ఒక 40% ఓటు జగన్కి, 40% చంద్రబాబు నాయుడికి నిక్కంగా ఉన్నాయి, నిక్కచ్చిగా పడిపోతాయి. మిగతా 20%లో పవన్ కళ్యాణ్ కలవడం వల్ల ఎంత వస్తుంది? ఇది రిజల్ట్ అల్టిమేట్గా ప్రభావం చూపించేది అది. పవన్ కళ్యాణ్ ఇంతకుముందు 6% వచ్చింది, అంతకన్నా పెరుగుతుందని అనుకుంటున్నాను. పెరిగేది 11% అయింది అనుకోండి, వాళ్ళే గెలుస్తారు. 8% దగ్గర అయిపోయింది అనుకోండి, అతను గెలుస్తారు. మీరు లేచిపోతే నేను లేచిపోతాను, మీకోసమే మేము ఉన్నది. ఫ్రీ అంటున్నాడు.